ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే ఓ నాయన రామ, ఆకాశములాగానే ఈ మహాచిత్తునందు ఉన్నటువంటి ఈ భేదశూన్య త్రిభువనాలన్నీ కూడా అసలు భేదమే లేనటువంటి ఏ త్రిభువనాలైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అని నిశ్చయం కలిగించుకో. ఓ ప్రియమైన రామచంద్ర, అనుభవం చేత భేదమును నిరసించేయి వదిలివేసి త్రైలోక్య రూపమైనటువంటి ఈ సమస్త దృశ్యాన్ని కూడా ఆకాశ భేద శూన్యమై చూసి మరి ఈ ఆకాశములాగానే భేదశూన్యమై ఉంటాయి. అంటే ఆకాశం ఎలా లేకుండా ఉంటుందో, ఏమీ లేకుండా అలాగే భేదం అనేటువంటిది లేదు. మహాచిద్రూపమైన పరమాత్మ పదమయమై మరి పరమాత్మ పదంతో నిండిపోయి ఉన్నటువంటి వెలయుచు ప్రకాశిస్తూ ఉన్నది అని నిశ్చయించు. అంతకంటే మరొకటి రెండవది లేదు అని గ్రహించు నాయన అని ఎవరు శ్రీ వశిష్ఠదేవులు తెలియజేశారు. అప్పుడు ఈ విధంగా తెలియజేశారు అని భరద్వాజునకు శ్రీ వాల్మీకి చెప్పారు. ఏమని ముని ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. ఆ రోజు మరి సంధ్య వాలింది. సాయంకాలం విధులని ఆచరించడం కోసం ఇదే కారణం అన్నట్లుగానే సూర్యుడు కూడా అస్తమించాడు. సాయం స్నానమునర్పడానికి సభ్యులంతా కూడా లేచి నమస్కరించి ఎవరి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సూర్యోదయం అయింది. మళ్ళీ కూడా సూర్యకిరణాలతో పాటు వారు కూడా మళ్ళీ వచ్చారు. ఎవరి దగ్గరకు అంటే దశరథ మహారాజు యొక్క సభా ప్రాంగణానికి. అక్కడ శ్రీ వశిష్ఠులకి శ్రీరామచంద్రునికి కూడా ఈ ఆధ్యాత్మిక సంవాదం అనబడేటువంటి విషయాన్ని వినడం కోసం మళ్ళీ ముందు రోజు వెళ్ళిపోయినటువంటి వారు సూర్యోదయంతో మళ్ళీ కూడా అందరూ వచ్చి సభా ప్రాంగణం అంతా నిండిపోయారు అని చెబుతూ, అయితే అప్పుడు మళ్ళీ కూడా శ్రీ వశిష్ఠులు ఏమంటున్నారు అంటే, జగదాకాశమే వేదం యదాహి వ్యోమ్ని మౌక్తికం విమలే భాతి స్వాత్మైవ జగచ్చిత్ గగనం యథా. ఓ రామ, ఈ దృశ్య జగత్తు అంతా కూడా చిదాకాశమే. పరమాత్మ తత్వము తప్ప మరొకటి లేనే లేదు, వేరొండు కానే కాదు. నిర్మలమైన ఆకాశమున మరి ముక్తా భ్రమ కలుగునట్లుగా ఆకాశాన్ని మనం అంటి ఉన్నామా, ఆకాశాన్ని నుండి మనం విడిపోవాలి అనేటువంటి భ్రమ మనకి ఎలాగుంటుందో అలాగే నిర్మలమగు ఆత్మ యందు కూడా జగద్భ్రమ కలుగుతూ ఉన్నది. అసలు నిర్మలమైనటువంటి ఆ ఆత్మతత్వమునందు జగత్తు అనేటువంటిది ఎప్పుడూ అతికి లేదు, అసలు ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు. ఆకాశం నుండి మనం అంటి ఉన్నాము అనేటువంటిది ఎంత భ్రమో ఇది కూడా అంతే భ్రమ. ఆకాశం నుండి అంటి ఉన్నటువంటి దాన్ని వదిలించుకోవాలని ఎంత భ్రమ పడుతున్నామో అలాగే పరమాత్మ తత్వమునందు ఈ జగత్తు ఉన్నది అని అనుకోవడం కూడా అది ఒక భ్రమే తప్ప మరొకటి కాదు. సర్వము కూడా చిదాకాశమే ఉన్నది, అంటే పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదు అని తెలియజేస్తూ, అనుత్కీర్ణైవ భాతివ త్రిజగచ్ఛాల భంజిక చిత్ సంభేనైవ సోత్కీర్ణ నచోత్కర్తాత్ర విద్యతే. ఈ త్రిభువనాలను ఈ త్రిలోకాలను అనేటువంటి సాలభంజిక అంటే ఈ మూడు లోకాలు కూడా సాలభంజిక అంటే బొమ్మలైనట్లుగానే మరి చిద్రూప స్తంభమున ఆ పరమాత్మ అనబడేటువంటి స్తంభమునందు ఈ త్రిభువనాలు అంటే ఈ జగత్తు అనబడేటువంటిది ఒక సాలభంజిక, ఒక బొమ్మ లాంటిది. ఈ బొమ్మను చెక్కకపోయినా స్తంభమునందు స్తంభం ఉన్నది. మరి జగత్తు అనేటువంటి బొమ్మను చెక్కినప్పుడు ప్రత్యేకంగా కనపడుతున్నది. అంతే
చెక్కకపోతే అది ప్రత్యేకంగా కనబట్టలేదు, కానీ దాని అందే అది మరి నిక్షిప్తమై ఉన్నది. అలాగే ఇక్కడ ఈ చిద్రూప పరమాత్మయందు ఈ చిద్రూపం అనేటువంటి స్తంభమునందు సాలబంజిక అనేటువంటి జగత్తు చెక్కబడలేదంతే, చెక్కేవారు లేని కారణం చేత అంతే, చెక్కబడకుండానే ఉన్నది. అంటే కేవలం జగత్తు అని చెప్పుకుంటున్నాం, అది కేవలం ఉండేటువంటిది ఆ చిద్వస్తు స్వరూపమైన పరమాత్మ తప్ప మరొకటి లేనే లేదు అని చెబుతూ, సముద్రేంతర్జలస్పందా స్వభావాదచ్యుత అపి వీచివేగా భవంతి వా పరే దృశ్య విధస్తథా. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లకు అంటే సాగర జలాలకు మరి వేగంతో కూడినటువంటి కదలికలు ఉంటాయి ఆ నీటికి, వాటినే అలలు అంటాం. అవి ఉండడం అనేటువంటిది సాగర జలాలకు సహజమై ఉన్నది. ఏది వేగమైనటువంటి చంచలత్వాలు ఉన్నట్లుగానే ఆ ఉండటం సహజమైనట్లుగానే ఈ దృశ్య జగత్తు కూడా బ్రహ్మమున ప్రతీతమొకట సహజమే. ఎందుకు అంటే ఇక్కడ దృశ్యము అనేటువంటిది లేదు. లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా ఇప్పుడు సముద్రంలోని నీటికి సముద్రంలో వేగంగా కదిలేటువంటి అలలకు ఏమైనా కూడా మరి వ్యత్యాసం ఉన్నదా, భేదం ఉన్నదా అంటే లేదు. అలాగే ఈ దృశ్య జగత్తుకి ఈ బ్రహ్మమునకు కూడా మరి ఎటువంటి భేదము లేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రహ్మమున ఇది ఏ విధంగా అంటే జగత్తు అనేటువంటిది ఉత్పన్నమైనట్లుగా కనబడుతూ ఉంటుంది. ఆ కనబడేటువంటి తత్వం సహజమే అని చెబుతూ, జాలాంతర్గత సూర్యాభా జాలాకార రజాంస్యపి జగద్భానం ప్రతిస్థూలాన్యణుం ప్రతి యథాచలాహ. జగద్భానం తపాతీదం బ్రహ్మణో వ్యతిరేకతః జాలా సూర్యాంశు జాలం తు వ్యతిరేకానుభూతిదం. ఈ జగత్తు అజ్ఞాని దృష్టి యందు స్థూలమై ఉన్నప్పటికీ కూడా గవాక్ష ఛిద్రం గుండా పడేటువంటి సూర్యకిరణాల యందు ప్రకాశించేటువంటి పరమాణువు సహా సమూహంలాగానే సూక్ష్మమే జ్ఞాని యొక్క దృష్టికి అగిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది ఈ జగత్తు అజ్ఞాని దృష్టితో అంటే కేవలం జగత్ సంబంధమైనటువంటి దృశ్యమాన జగత్తే స్థిరము అని భావించేటువంటి ఏమాత్రం చిద్రూపము గురించి సర్వసత్తాక పతిప్రతి అయినటువంటి పరబ్రహ్మమును గురించి తెలియనటువంటి అజ్ఞాని ఈ జగత్తును సత్యము అనుకునేటువంటి వాడికి మాత్రమే ఇది స్థూలంగా కనపడుతుంది, ఇదే సర్వవ్యాపకంగా కనబడుతుంది. అది మరి ఎలా అది పరమాణు స్వరూపము పరబ్రహ్మమునందు అని కనబడాలి అంటే సూర్యుని యొక్క కిరణాలు కిటికీ యొక్క గవాక్షాలు అంటే ఇంటికి పెట్టబడినటువంటి గవాక్షాలు కిటికీల నుండి సన్నని రంధ్రాలలో నుండి త్రసరేణువులు సూక్ష్మమైనవి బహు అధికమైనవి ఈ విధంగా పరమాణు సమూహాలలాగా ప్రకాశించేటువంటి సూర్యకిరణాలు సన్నని రంధ్రము నుండి ఇంట్లోకి పడేటప్పుడు సమూహాలుగా త్రసరేణువుల యొక్క పరమాణు సమూహాల్లాగానే సూక్ష్మమై ఈ జ్ఞాని యొక్క దృష్టికి అగుపడుతూ ఉంటుంది. ఈ జగత్తు బ్రహ్మమునందు సూక్ష్మాతి సూక్ష్మము అనేది ఎవడికి కనబడుతుంది? సర్వము పరబ్రహ్మ సత్తా తప్ప మరొకటి లేదు అనేటువంటి జ్ఞానికి జగత్తు సూక్ష్మాతి సూక్ష్మంగా పరమాణు స్వరూపంలో కనబడుతుంది, లేదా సూక్ష్మమై లేకుండానే ఉంటుంది. ఉండేటువంటిది పరబ్రహ్మము తప్ప మరొకటి లేదు అని. అదే అజ్ఞానికైతే స్థూలముగా కనపడుతుంది, అది తప్ప మరొకటి వాడు చూడలేడు. కాబట్టి సూర్యకిరణం సహాయం గనక లేకపోతే పరమాణువులను కాంచగలమా? కాంచలేము. ఎలాగా? సూర్యరశ్మి అన్నప్పుడు ఒక ధూళి కణాలా మరి అవి దాని యొక్క కొలమానం అనేటువంటిది మనం కొలచలేము. ఆ కొలచలేం కాబట్టి త్రసరేణువులు అంటే ఆ ధూళి కణాలు పరమాణువుతో పోల్చదగినటువంటిది. అది సూర్యకిరణాల యొక్క సహాయం లేకపోతే ఈ యొక్క పరమాణువు యొక్క పరిమాణాన్ని గురించి మనం అసలుకి తెలియలేము, ఆ పరమాణువులను మనం చూడలేము. అలాగే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లేదనుకో జగత్తు యొక్క సూక్ష్మభావము కనిపించదు. ఏ పరబ్రహ్మతత్వం అయితే లేకుండా ఉంటుందో, ఆ బ్రహ్మ విచారణ లేకుండా ఉంటుందో వాళ్ళకి లేనటువంటి జగత్తు కనబడదు, వాళ్ళకి ఉన్న జగత్తే కనబడుతుంది అని చెబుతూ
అనుభూతాన్యపీమాని జగంతి వ్యోమరూపిణి పృథ్వ్యాదీని నసంత్యేవ స్వప్న సంకల్పయోరివ. చిదాకాశ స్వరూపమొకట అగు ఈ జగత్తు పృథివీ మొదలైన రూపముతో అనుభూతమై ఉన్నప్పటికీ కూడా స్వల్ప కల్పన వలె స్వప్న కల్పన వలె అలీకమే. ఏ విధంగా చిదాకాశ స్వరూపము ఏ పరమాత్మ స్వరూపమే అయ్యున్నది ఈ జగత్తు. మరి ఇది ఏ రూపంలో కనపడుతుంది? పంచభూత సమ్మిశ్రితంగా, త్రిగుణాల సమ్మిశ్రితంగా, పంచకోశాలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, పంచతన్మాత్రలు, ఇలాంటివి అనేకాలు, పంచవాయువులు, ఇలాంటివన్నీ కలుపుకొని చాలా చాలా కోటాను కోట్ల రకంగా ఈ పృథివీ అనేటువంటిది పర్వతాలని, నగరాలని, మరి ఏవి సముద్రాలు, నదులు, ఇలాంటివి అరణ్యాలు, గ్రామ్యాలు, నగరాలు, ఇటువంటివి అనేక రకంగా కోటాను కోట్లు రకంగా కనబడేటువంటి ఈ పృథివ్యాధి రూపంతో మనకు కనబడుతూ ఉంటుంది. అయినా కూడా ఇది స్వప్న కల్పనలాగా మనకి స్వప్నం అనుభవించేటప్పుడు స్వప్నం నిజం అనిపించినా, స్వప్నం అంతరించిపోయి మెలకు వచ్చినప్పుడు స్వప్నానుభూతి అనేటువంటిది అంతా అబద్ధమే. అలాగే ఈ చిదాకాశ స్వరూపమైనటువంటి ఈ జగత్తు ఇదంతా కూడా బ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని తెలియజేసేటువంటిదే అని చెబుతూ, ఈ పృథివ్యాది అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన రూప జగత్తులన్నీ కూడా మనకి అనుభూతాలు, అనుభవానికి వస్తూ ఉన్నట్లు కనబడుతూ ఉన్నా కూడా స్వప్న సంకల్పం లాగానే సంకల్పించింది సంకల్పం నుండి బయటకు వచ్చినాక సంకల్పంలోని వస్తువు లేనట్లుగానే స్వప్నాన్ని అనుభవించేటప్పుడు అది సత్యమై స్వప్నం అనుభవించి స్వప్నం అంతరించిన తర్వాత మెలకువలోకి వచ్చిన తర్వాత స్వప్నానుభవం అంతా అబద్ధమైనట్లుగానే ఇవన్నీ కూడా జగత్ స్వరూపాలన్నీ కూడా ఆ శూన్య రూపాలే అయ్యున్నవి, ఏమీ లేనివే అయ్యున్నవి. అక్కడ ఉన్నది ఏంటి అంటే కేవలం పరబ్రహ్మ వస్తువే అని చెబుతూ, పిండగ్రహో జగత్యస్మిన్ విజ్ఞానాకాశరూపిణి మరునధ్యాం జలమివాన సంభవతి కుత్రచేత్. మరుభూమి అందున్న నదీ జల ప్రవాహం యొక్క జ్ఞానము కలుగునట్ల విజ్ఞాన కోశ స్వరూపముగు ఈ జగత్తునందు మూర్తత్వము ఎచ్చట కూడా సంభవించదు. ఏ విధంగా అంటే మరుభూమి యందు అంటే ఏ ఎండమావి అయితే ఉన్నదో ఆ ఎండమావిలో ఎండమావి నదీ జల ప్రవాహము. అక్కడ ఎండమావి అన్నప్పుడే మళ్ళీ నీరు లేదు, మళ్ళీ ఎండమావి లాంటి నది, ఆ నది మళ్ళీ జలము, జలం ఏంటి ప్రవాహము అంటే వేగంగా పోయేది. అక్కడ అంతా కూడా ఏంటి శూన్యమైన దానిని గురించి వర్ణించి చెప్పడం. ఏ విధంగా అక్కడ అటువంటి నీరు లేదు అని గ్రహించినట్లుగానే ఆ జ్ఞానము కలగలేదనుకో ఏమవుతుంది? విజ్ఞాన కోశ స్వరూపమగు ఈ జగత్తునందు మూర్తత్వం ఎట్లు సంభవింపదు కదా. అంటే విజ్ఞాన ఆకాశము అంటే చిదాకాశ రూపమైనటువంటి ఈ జగత్తునందు సాకారత్వము మరి మరుభూమి నది యందు జలములాగా ఎక్కడా కూడా సంభవించదు. ఏ విధంగా అంటే చిదాకాశమునందు జగత్తు ఉత్పన్నమవదు, మావి యందు నీరు ఉండదు, ఎప్పటికీ విసాధ్యమయ్యే విషయాలు కావు అని తెలియజేస్తూ, జగత్యపిండ గ్రాహ్యేస్మిన్ సంకల్పన రూపమే మరో సరిదివా భాతి దృశ్యతా భ్రాంతి రూపిణి. మరునది జల ప్రవాహంలాగానే ఎండమావిలో నీటిలాగానే సంకల్ప నగరూపమా అంటే సంకల్పించినప్పుడు నగరాలు అనేటువంటివి అనేకం ఊహిస్తాం. ఊహ నుండి బయటకు వచ్చినాక ఊహించినటువంటి నగరాలు, తిరిగి వచ్చినటువంటి ప్రదేశాలు మొత్తం శూన్యమే. అలాగే మరి స్వప్న సంకల్పము స్వప్నంలో అనుభవించినటువంటిదన్నీ జాగ్రత్తలోకి వచ్చాక అన్నీ అబద్ధమైనట్లుగానే ఈ నిరాకార దృశ్య జగత్తు కూడా భ్రమరూపమే. అసలు ఆకారమే లేనటువంటి జగత్తు ఎప్పుడైతే సత్య వస్తువును చూచావో అప్పుడు ఈ దృశ్య వస్తువంతా కూడా అలీకమే, అబద్ధమే, కేవలం భ్రమ మాత్రమే అని చెప్తూ, స్వప్నాదృశ్యేవ జగతాం తులాదేశేన కేనచ తులితా కలనోన్ముక్త దృశ్య శ్రీ వ్యోమ జృంభతే.
వజ్రయిత్వాజ్ఞ విజ్ఞానం జగచ్చబ్దార్థ భాజనం జగద్బ్రహ్మ స్వశబ్దానామార్థే నాస్తేవ భిన్నత. జాగ్రత్త అవస్థ యందు స్వప్న దృష్ట వస్తువులు అసత్తులని బోధపడినట్లుగానే, అంటే స్వప్నం అనుభవించేటప్పుడు జాగ్రత్త ఉండదు, జాగ్రత్త అనుభవించేటప్పుడు స్వప్నం ఉండదు. అలాగే జ్ఞానులకి జగత్తు అసత్తు అని బోధపడుతున్నది. ఎవడైతే జ్ఞానమునందు మేలుకుంటాడో ఈ స్వప్నము జాగ్రత్త సర్వము అబద్ధమే. వానికి మాత్రమే, జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి వాడు, ఏ పరమాత్మ వస్తువునందు స్థిరపడేటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి వాడికి మాత్రమే ఈ స్వప్నమునందు జాగ్రత్తనందు ఉన్నటువంటి వస్తువంతా కూడా అలీకమే, అబద్ధమే అని వారికి మాత్రమే బోధపడుతుంది. వారు ఇటువంటి దానిని ఏ విధంగా చూస్తారు అంటే బ్రహ్మస్వరూపాన్ని అతిరిక్తంగా గ్రహిస్తారు. బ్రహ్మస్వరూపానికి ఇది ఏమాత్రము కూడా ఆవల ఉన్నటువంటిది కాదు. అగ్నులే దీనిని అజ్ఞానంతో నిండినటువంటి వారే జగత్తు బ్రహ్మ అనేటువంటి శబ్దభేదాన్ని గ్రహిస్తూ ఉంటారు. అంటే జగత్తు వేరు బ్రహ్మము వేరు అనేటువంటి భేదాన్ని గ్రహిస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ రెంటికి కూడా ఏమాత్రమైనా భేదం ఉన్నదా అంటే భేదమే లేదు అని తెలియజేస్తూ, అయితే ఈ అనేకమైనటువంటి జగద్రూప దృశ్యాన్ని దృగ్రూపమైనటువంటి సాక్షి చైతన్యమున సారము కానీ అసారములను విచారించేటువంటి వివేచించేటువంటి బుద్ధి అనే త్రాసుతోటి ఎవరైతే తూచి పరీక్షించి చూస్తారో జాగ్రత్తనందు స్వప్నములాగానే మరి దృశ్య కల్పనారహితమై చిదాకాశముగానే పర్యవసిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓ రామా, ఈ దృశ్య జగత్తు చిదాకాశం కానీ వేరొకటి లేనే లేదు. కేవలము పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు. కాబట్టి నిర్మల ఆకాశమున ముక్తాబ్రహ్మ కలుగునట్లుగానే నిర్మలమైనటువంటి ఆకాశము నుండి వదిలిపోవాలి అనేటువంటి భ్రమ ఏ విధంగా ఉంటుందో అలాగే నిర్మలమైనటువంటి ఆత్మయందు జగద్భ్రమ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అంతేకాని ఆత్మయందు పరమాత్మ తత్వమునందు జగద్భ్రమ లేనే లేదు. జగత్తు అనేది త్రిభువనములు అనేటువంటి సాలబంజిక చిద్రూప స్తంభమును చెక్కువారు లేకపోవడం వల్ల చక్కబడకుండానే ఉన్నది. అంటే అక్కడ జగత్తు అనేటువంటిది దేని యందున్నది? ఆ పరబ్రహ్మమునందే, చిద్రూపం అనేటువంటి ఆ పరబ్రహ్మమునందే ఉన్నది, కానీ మరి మరొకటి కాదు అని చెబుతూ, సాగర జలాలకు వేగ చాంచల్యములు ఉండడం సహజమైనట్లుగానే ఈ దృశ్య జగత్తు బ్రహ్మమున ప్రతీతమగుట కూడా సహజమే. ఈ జగత్తు అనేటువంటిది అజ్ఞాని దృష్టి యందు స్థూలమై ఉన్నప్పటికీ మరి గవాక్ష ఛిద్రము గుండా పడేటువంటి సూర్యకిరణాల యందు ప్రకాశించే పరమాణువుల యొక్క సమూహం లాగానే సూక్ష్మమై జ్ఞాని యొక్క దృష్టికి అకపడుతూ ఉంటుంది. సూర్యకిరణాల సహాయం లేకపోతే పరమాణువులను మనం గాంచలేనట్లుగానే బ్రహ్మజ్ఞానం లేకపోతే జగత్తు యొక్క సూక్ష్మ భావము అనేటువంటిది ఎవ్వరికీ అగుపించదు. ఈ చిరాకాశ స్వరూపమగు ఈ జగత్తు పృథ్వ్యాది రూపముతో మరి ఉత్పన్నమే కాకపోయినప్పటికీ కూడా స్వప్న కల్పనలాగా అది అబద్ధమే అయ్యున్నది అని చెబుతూ, మరుభూమి అందున్నటువంటి నదీ జల ప్రవాహం యొక్క జ్ఞానము కలుగునట్లుగా విజ్ఞాన కోశ స్వరూపమైనటువంటి ఈ జగత్తునందు మూర్తత్వము అనేటువంటిది ఎప్పటికీ సంభవించదు. ఏ విధంగా అంటే మరునది అంటే ఎండమావి నీటి యొక్క ప్రవాహము అనేటువంటిది ఎలాంటిది అంటే సంకల్ప నగరం లాగానే స్వప్నంలో అనుభవించినటువంటి నగరాదులు మెలకువలోకి వచ్చినప్పుడు నశించిపోయినట్లుగానే ఈ ఎండమావుల్లో నీరు అనేటువంటిది కూడా బ్రహ్మ మాత్రమే. అలాగే నిరాకార దృశ్య జగత్తు అనేటువంటిది కేవలము బ్రహ్మ మాత్రమే. ఈ పృథివీ మొదలైనటువంటి జగత్తులన్నీ కూడా మనకి ఉన్నట్లుగా అనుభూతములు అవుతూ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా స్వప్న సంకల్పాలులాగా శూన్య రూపములే అయ్యున్నవి, కానీ ఇవి ఎప్పటికీ లేనివి. అంతేకాదు విజ్ఞానమయమైనటువంటి ఈ చిదాకాశ రూపమైన ఈ జగత్తునందు సాకారత్వము అంటే ఈ జగత్తునందల సాకారత్వము, ఈ జగత్తంతా ఉండి ఊనుకున్నట్లు ఎంతో ప్రతిభావంతంగా ప్రభావ సహితంగా ఉండి ఎంతో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నా ఇది వాస్తవానికి మరి మరుభూమిలో నీళ్లు ఏ విధంగా
ప్రవాహాలలాగా అలల్లాగా తిరుగుతూ ఉంటాయో మరి అక్కడ నీరే లేకుండా ఎలా కనిపించడం దాని స్వాభావికమో అలాగే ఈ జగత్తు కూడా సాకార రూపంలో అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ కూడా ఇది ఎప్పటికీ కూడా ఈ జగత్తు అనేటువంటిది బ్రహ్మ కంటే భిన్నమైన వస్తువు కాదు, దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం లేదు అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ మరుభూమి యొక్క నది యందు జలములాగానే ఎప్పటికీ కూడా జగత్తు ఏ విధంగా బ్రహ్మమునందు సంభవించదు. మరుభూమిలో నీళ్లు లేనట్లుగానే ఎండమావులు యందు నీరు లేనట్లుగానే ఈ బ్రహ్మమునందు ఎప్పటికీ కూడా ఈ జగత్తు అనేటువంటిది ఉత్పన్నము కాదు అని తెలియజేస్తూ, అంతేకాదు జాగ్రత్త అవస్థ యందు స్వప్న వస్తువులు కానీ స్వప్నమునందు జాగ్రత్త కానీ రెండు ఉండవు, ఈ రెండు అసత్తులే అని బోధపడడం వల్ల తెలియడం వల్ల అజ్ఞానులకి జగత్తు అసత్తే అని బోధపడుతుంది. ఇక అప్పుడు అక్కడ జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, అసలు ఈ జగత్తు అనేదే లేదు. ఈ జగత్తు ఉన్నటువంటి వారికే కదా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి అవస్థాత్రయాలు కలిగేది. కానీ జ్ఞానులైనటువంటి వారు అవస్థలకు అధిగమించినటువంటి వారు, వారికి మరి ఈ జగత్తు అనేటువంటిది ఎప్పటికీ లేదు. ఒకవేళ ఉన్నట్లు తోచినా అది అసత్తే, అది దేని సత్తా మాత్రము చేత ఇది ప్రతీయమానమగుచున్నది, ఆ బ్రహ్మ సత్తా మాత్రము చేతనే. అప్పుడు ఏది సత్యము? బ్రహ్మమే సత్యము అని వారు ఇటువంటి దానిని ఏ విధంగా చూస్తారు అంటే బ్రహ్మస్వరూపానికి వేరుగా ఎప్పటికీ చూడరు. అలాగే మరి దీనిని అజ్ఞానంతో ఉన్నటువంటి వారు మాత్రమే జగత్తు వేరు బ్రహ్మము వేరు అనేటువంటి శబ్దార్థాన్ని గ్రహించి వారు ఈ విధంగా ఈ స్థూలమైనటువంటి చూపుతోటే ఈ స్థూలమైనటువంటి దేహాన్ని సత్యమని భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి బ్రహ్మమునకు కానీ ఈ జగత్తుకు కానీ ఏ మాత్రము భేదం లేదు అని చెబుతూ, మరి అంతేకాదు ఈ అనేక జగద్రూప దృశ్యాలు కూడా దృగ్రూపమైనటువంటి చూడటానికి వీలు పడేటువంటి సాక్షి చైతన్యము చేత సారమని అసారమని వివేచించేటువంటి వివేకం బుద్ధి అనేటువంటి త్రాసు చేత మనం తూసి చూసినప్పుడు, అంటే దానిని గురించి పరిశీలించి పరీక్షించినప్పుడు జాగ్రత్తనందు స్వప్నంలాగానే దృశ్య కల్పనారహితమైపోతుంది. అప్పుడు అంతా కూడా చిదాకాశముగానే పర్యవసిస్తూ ఉంటుంది అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.